ప్రభావాన్ని करने लगे तो अपने आप को चेक करो कि ఇప్పుడు బ్రాహ్మణాత్మలైన మీ స్థితి యొక్క ప్రభావాన్ని అనుభవం చేయటం మొదలుపెట్టారు. కావున మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నేను రోజంతటిలో ఎంత సమయము दिल పరమాత్మని హృదయ సింహాసనపై रहता हूँ ఉంటున్నాను. ये दिल ఎందుకంటే ఈ विश्व హృదయ का సింహాసనము राज విశ్వరాజ్యాన్ని ప్రాప్తి చేయించడానికి आधा ఆధారము. क्योंकि इस दिल तत्व के కనుక आधार ఈ హృదయ సింహాసనము ఆధారముగా जितना समय ఎంత సమయము तत्व के अधिकारी మీరు హృదయ సింహాసనానికి అధికారులుగా ఉంటారో समय అంత ఎక్కువ సమయము భవిష్యత్తులో राज రాజ్యవంశంలో अधिकारी అధికారులుగా అవుతారు. तो चेक करना కావున చెక్ చేసుకోండి. मैं ఎప్పటి నుండి అయితే నేను బ్రాహ్మణాత్మగా అయ్యాను అప్పటి నుండి ఎంత సమయము नशीन बना హృదయ సింహాసనాధికారిగా ఉన్నాను. आधार से तख्त पर तो नंबर वार बैठेंगे लेकिन దాని ఆధారంగా राज సింహాసనంపై అయితే నంబర్ వారుగా కూర్చుంటారు. కానీ దాని ఆధారంగా సదా రాజ్య కుటుంబంలో వంశంలో అధికారులుగా అవుతారు. कभी చెక్ చేసుకున్నారా ఎప్పుడైనా? उतर तो नहीं जाते హృదయ సింహాసనం నుండి అయితే కిందకి దిగిపోవటం లేదు కదా. మీ లెక్కను మీరే చూసుకోండి. ఎందుకంటే దేని ఆధారముగానే మీరు आप सदा సదా राज రాజవంశంలోకి వస్తారు. चेक करना చెక్ చేసుకోండి. को छोड़ సింహాసనాన్ని వదిలిపెట్టి ఎప్పుడు मिट्टी में पाँव तो नहीं रखते మట్టిలో అయితే అడుగు పెట్టడం లేదు కదా. 63 జన్మల సంస్కారాల అనుసారంగా मान रूपी దేహబాణం అనే మట్టిలో पाँव रखा పాదం పెట్టారా? ఒకటి मान और दूसरा है దేహబాణము మరియు రెండవది దేహ అభిమానము. దేహ అభిమానం అనే మట్టి లోతైనది, కానీ దేహ బాణం కూడా ये भी मट्टी అది కూడా బట్టే. कहते हैं जब మనిషి చనిపోయినప్పుడు जाता है కాల్చివేసేటప్పుడు కూడా మట్టిలో కాలిపోయింది అని అంటారు. कहती है मट्टी मट्टी में मिल गई तो चीख కావున చెక్ చేసుకోండి. मट्टी में पाँव तो नहीं जाता మట్టిలోనైతే అడుగైతే పెట్టడం లేదు కదా. దేహ బాణంలోకి రావటము అనగా మట్టిలో అడుగు పెట్టడమే. वो तीर्थ बना है तुमसे ओ अब्बा वो वाले वो तीर्थ बना है तुमसे ओ अब्बा वो वाले महक रहा है मधुबन तुमसे ओम शांति अव्यक्त परिवार में शांति। आपका स्वागत है। అవ్యక్త आज పరివారానికి दिन మీకు 16 స్వాగతం. सदा సదా हर्षित रहने హర్షితంగా के लिए ఉండేందుకు अपनी తమ नेचर నేచర్ను को सरल సరళంగా बनाओ, తయారు सहनशील చేసుకోండి, बनाओ। సహనశీలుగా అవ్వండి. आज का विषय है हर ఈ गुण రోజు के విషయం ప్రతి प्रैक्टिकल గుణం యొక్క स्वरूप। ప్రాక్టికల్ స్వరూపము. अव्यक्त इशारे जितना जो स्वयं అవ్యక్త సూచన ఈ सरल రోజు होंगे ఎవరు उतना ఎంత याद స్వయం भी సరళంగా सरल ఉంటారో रहेगी। అంతగానే స్మృతి కూడా సరళంగా ఉంటుంది. जितना जो हर ఎవరైతే बात ప్రతి में విషయంలోనూ स्पष्ट స్పష్టంగా अर्थात మరియు साफ స్వచ్ఛంగా होगा ఉంటారో उतना सरल होगा।
వారు అంతే जो సరళంగా जैसा ఉంటారు. स्वयं होता స్వయం है ఎలా वैसे ఉంటారో ही వారి उनकी రచనల్లో रचना में भी కూడా అవే वही संस्कार సంస్కారాలుంటాయి. होते हैं। तो हर गुण के కావున ప్రతి గుణం प्रैक्टिकल యొక్క स्वरूप ప్రాక్టికల్ స్వరూపంగా एग्जाम्पल ఉదాహరణగా बनो। అవ్వండి. जगदम्बा माँ की विशेषताएं। జగదంబ మా యొక్క मम्मा के విశేషత, चलन कभी మా साधारण అమ్మ नहीं देखी, సాధారణంగా ప్రవర్తించటం మనం सदा ఎప్పుడూ చూడలేదు. रॉयल। ఆమె ఎప్పుడూ इसलिए मम्मा రాయల్గా शिव बाबा ఉండేవారు. की पोत्री, అందుకే ब्रह्मा శివబాబా बाबा మనవరాలుగా की మరియు बेटी బ్రహ్మబాబా बनने से కుమార్తెగా सर्व అయిన की కారణంగా मनोकामना అందరి पूर्ण करने కోరికలను वाली నెరవేర్చే कामधेनु కామధేను माँ మాత बन गई। అయ్యారు. मम्मा ने अपने మమ్మకు लिए कोई తన कामना కోసం नहीं ఎలాంటి रखी। కోరికలు ఉండేవి बाप కావు. के दिए తండ్రి हुए ఇచ్చిన खजाने అన్ని से सदा ఖజానాలతో ఆమె संपन्न रही। ఎల్లప్పుడూ अभी సంపూర్ణంగా हम ఉన్నారు. नैनी दीदी जी से सुनेंगे। సదా సంపన్నంగా ఉన్నారు. ఇప్పుడు మనం మోహిని దీది నుండి విందాము. ఓం శాంతి. जब आएगा ना तो ओम शांति। ఓం आज శాంతి. सोमवार का दिन है। ఈరోజు मैं సోమవారం. यहाँ पर నేను न्यूयॉर्क ఇక్కడ से कह रही हूँ। న్యూయార్క్ నుండి 90 చెప్తున్నాను. वर्ष यज्ञ की स्थापना को हुए। 9 సంవత్సరాల స్థాపన ब्रह्मा बाबा की అయ్యి त्याग तपस्या, స్థాపన అయ్యి हर బ్రహ్మబాబా प्रकार త్యాగ का తపస్యం, समर्पण जीवन, అన్ని రకాల हर विनाशी चीज సమర్పణ, को विनाशी बनाते हुए అవినాశి बाबा का ये వాటిని कार्य चल रहा है। వినాశి వాటిని అవినాశిగా చేస్తూ ఈ కార్యం ముందుకు పోతూ तो ఉంది. हम लोगों ने सोचा कि क्या किया जाए। एक तो మనం होता है అనుకున్నా कि हम ఎలా చేయాలి. ఒకటేమో सेवा के लिए क्या करें, సేవ కోసం दूसरा ఏం है कि చేయాలి, हम सभी రెండవది स्वयं के लिए क्या करें। స్వయం కోసం ఏం చేసుకోవాలి. तो कुछ इस बातों पर ఈ चर्चा వీటి हुई మీద చర్చ और फिर ये జరిగింది. निश्चित हुआ ఇందులో कि हम ఇది सोमवार का दिन నిశ్చితమైంది. సోమవారం రోజు साइलेंस करेंगे। సైలెన్స్ రోజుగా जितना పెట్టుకుందాము. व्यवहारिक रूप से आवश्यक है ఎంతైతే उतना అవసరమో बोलेंगे। ఆ రోజు అంతే सेवा మాట్లాడడం. केंद्रों पर जो भी సేవా सेवा కేంద్రాల్లో चल रही है वो चलती रहे, ఏవైతే సేవ జరగాలో परंतु అది జరుగుతూ अव्यक्त रूप ఉంటుంది, में సేవా కార్యాలు. కానీ అవ్యక్త साइलेंस రూపంలో में సైలెన్స్ లో ज्यादा रहे ఎక్కువగా ఉందాము. और बहुत अच्छा रहता है। क्योंकि చాలా ये भी బాగా बात ఉంటుంది. है, ఎందుకంటే अगर कभी मन ఏదైనా में విషయం ज्यादा మనసులో चलती है ఎక్కువగా तो నడుస్తూ आज तो ఉన్నట్లయితే, सोमवार है, ఈరోజు हमको तो సోమవారం, सोचना नहीं है। మనం ఈరోజు जो शक्ति ఆలోచించకూడదు. प्राप्त होती है ఏదైతే శక్తి न ప్రాప్తి केवल అవుతుందో प्राप्त होती है पर कार्य कर रही है। అది ప్రాప్తి అవటమే కాదు, అది పని కూడా చేస్తుంటుంది. और दूसरी बात, ఇంకో शाम को రెండవది 7 बजे से 7:30 సాయంత్రం सारे विश्व में अपना ईश्वरी परिवार 7 संगठित रूप నుండి से 7:30 दाకా योग का अभ्यास करेंगे। సంఘటిత రూపంలో యోగాభ్యాసం और చేద్దాం. हम सभी ने ये మీరంతా अनुभव కూడా किया कि అనుభవం योग చేసే ఉంటారు. बहुत बहुत యోగం आत्मा చాలా को बल చాలా दे रहा है,
हर ఆత్మకు बात చాలా को स्पष्ट శక్తినిస్తుంది. कर रहा है ప్రతి విషయం స్పష్టంగా और सबसे बड़ी बात స్పష్టమవుతుంది. देखो అన్నిటికంటే పెద్ద విషయం देखो यज्ञ है, ఇది अपना యజ్ఞము, पुरुषार्थ है। ఇది మన పురుషార్థము. कुछ पिछले हिसाब किताब होते हैं, కొన్ని कुछ సంవత్సరాల बाहर का క్రితం वातावरण है, ఆ, तो वे లెక్కాచారాలు बहुत ఉంటాయి, कई तरह के। ఆ, परंतु ये బాహ్య योग का విషయాలు अभ्यास ఉంటాయి, और విఘ్నాలు साइलेंस కలిగిస్తాయి. కానీ वो रास्ता साफ करती जाती है, बुद्धि का ఈ भी ఈ और సైలెన్స్ व्यवहारिक जीवन में भी। శక్తి तो అది इसलिए आप దారిని सभी भी इन बातों पर సుగమం ध्यान तो చేస్తుంది. दे ही रहे होंगे। అందరూ ఈ విషయం మీద ధ్యాస పెట్టి कल से ఉండుంటారు, मुझे ये అటెన్షన్ పెట్టి संकल्प ఉంటారు. चल रहा है నిన్నటి నుండి నాకు ఈ कि हम సంకల్పం सभी पर प्रभु నడుస్తూ की ఉంది. कृपा है। ఇదంతా ప్రభు కృప. आप में से कौन कृपा को मानते हैं? మీలో ఎవరు కృప मानते అని हैं। एक कृपा అనుకుంటారు. है और एक ఒకటేమో కృప, आशीर्वाद है, రెండవది ఆశీర్వాదం. और हर एक के लिए हर एक पर ప్రతి कृपा है। ఒక్కరి కోసం, ప్రతి ఒక్కరి పైన కృప ఉంది. और वो कृपा जो ఆ भाग्य కృప में है, उसको భాగ్యంలో भाग्य को ఉందో, ఏదైతే और భాగ్యంలో ఉందో ज्यादा ఆ सफल కృప करते हैं। అది ఎక్కువగా సఫలం చేస్తుంది. जैसे आपके ఎలా అయితే श्रेष्ठ सोच है, మీ శ్రేష్టమైన आपकी अच्छी సంకల్పము, बुद्धि है, ఆ, आपको మీ మంచి स्वास्थ्य है, బుద్ధి ఉంది, మీ अच्छे संबंध है, మంచి जीवन में సంబంధం ఉంది, संपन्नता है, జీవితంలో ये సంపన్నం बाबा की ఉంది. कृपा है। ఇదంతా బాబా सबसे बड़ी కృపే. बाबा की कृपा है संगम युग అన్నిటికంటే पर हमें किसी పెద్ద कार्य కృప के निमित्त बनाना। సంగమ యుగంలో ఏదైనా కార్యానికి నిమిత్తం అవ్వటం. मेरे को ऑलमोस्ट 70 నాకు साल होने वाले हैं बाबा के साथ। 68 होने 70 में 68 సంవత్సరాలు बचपन में आए పూర్తయింది थे బాబాతో बाबा के పాటు. पास, इतना तो कुछ ఆ, आता नहीं था। ఆ, చిన్నతనంలోనే बाबा వచ్చాను, निमित्त ఏమీ बनाते गए, వచ్చేది बाबा కాదు. सिखाते गए। బాబా నన్ను నిమిత్తం చేశారు, నేర్పిస్తూ ठीक है, जो వచ్చారు. कुछ थोड़ा बहुत पढ़ाई लिखाई का था, ఆ, स्वभाव अच्छा था స్కూల్కి शुरू వెళ్ళి అన్ని से, संस्कार నేర్చుకున్నాను. अच्छे थे, చిన్నప్పటి నుండి हर స్వభావము, प्रकार से సంస్కారాలు मैनर्स మంచి थे। ఉన్నాయి. అన్ని वो तो రకాల एसेट మేనర్స్ थी ఉన్నాయి. जो हमें लौकिक परिवार से ही मिली। అవన్నీ లౌకిక परंतु పరివారం నుండి లభించినాయి. हर కానీ कदम पर ప్రతి అడుగులో मैं अभी कुछ दिनों से देख रही हूँ, నేను बस కొద్ది రోజుల बाबा నుండి చూస్తున్నాను, ये तो आपकी कृपा से चल रहा है। బాబా ఇదంతా మీ కృపతోనే నడుస్తున్నాను दूसरा, అనే मतलब ఆలోచనతో निमित्त ఉన్నాను. बनाना రెండవది, बाबा बनाता है। నిమిత్తంగా బాబానే ये देखो, ये చేస్తారు. अव्यक्ति परिवार है, ఈ రోజు ये చూడండి, అవ్యక్త పరివారము विश्वव्यापी परिवार हो गया है। ఇది విశ్వవ్యాపీ పరివారం मैं అయింది. जहाँ भी जाती हूँ, నేను ఎక్కడికి వెళ్ళినా भारतवर्ष में सभी భారతదేశంలో देशों के కానీ भाई बहन, అన్ని भिन्न स्टेट्स దేశాల के भाई बहन, అన్ని రకరకాల सभी స్టేట్స్ అన్నయ్యలు, हिंदी అక్కలు, वाले हिंदी में, హిందీ और వాళ్ళు जो हमारी अन्य హిందీలో, भाषाएं हैं, అన్య భాషల్లో వాళ్ళు. जब मैं भाषाओं का वर्णन कर रही हूँ तो ये अवसर मैं लेना चाहती हूँ, जो भी ट्रांसलेशन कर रहे हैं, ఎవరైతే आपको ఇతర बाबा భాషల వాళ్ళు, आपको बाबा ने निमित्त बनाए हैं, ఎవరైతే निमित्त ట్రాన్స్లేట్ बने చేస్తున్నారో रहिए, వాళ్ళ ये मेरी నిమిత్తంగా शुभकामनाएं। చేశారు. तो వాళ్ళకి जब कृपा को हम यूज करते हैं तो आशीर्वाद बनती శుభాకాంక్షలు. रहती है। ఎవరికైతే ఇది कदम कदम లభించిందో पर ऐसा వాళ్ళకి महसूस అంటే करते బాబా हैं కృప లభించింది. कि बाबा का हाथ అడుగడుగున బాబా न చెయ్యి केवल मेरे లభించింది. साथ है, నాతో पर ఉండటమే निरंतर भी है। కాదు, నా ఆ చెయ్యి నాతో बाबा के हाथ పాటే को కాదు, पकड़ నా के నా తల మీద हम కూడా बाबा ఉంది. की हाथ की छत्र छाया में रहते। బాబా ఛత్రఛాయలో ఉంటూ आज वर्तमान समय के ఈరోజు వర్తమాన वातावरण और సమయాన్ని, परिस्थितियों अनुसार వాతావరణము పరిస్థితి అనుసారముగా बाबा ने हम बच्चों को బాబా పిల్లలమైన कितना ही మనకి ఎంత सेफ रखा है, ఎంత संपन्न रखा సేఫ్ है, గా हर సురక్షితంగా प्रकार ఉంచారు, से बाबा ने ठीक సంపన్నంగా रखा है। ఉంచారు, అన్ని రకాలుగా సరిగ్గా ఉంచారు. इसलिए అందుకని कृपा भी है కృప और కూడా आशीर्वाद ఉంది, के भी पात्र हैं। ఆశీర్వాదము కూడా ఉంది. బాబావి परंतु कई तरह की అన్ని परिस्थितियां రకాల आएंगी, ఎన్నో రకాల పరిస్థితులు వస్తాయి. लेकिन हमेशा याद కానీ रखें हम ఎప్పుడూ గుర్తుంచుకోవాలి कि మనము, बाबा ने मुझे निमित्त బాబా बनाए నన్ను हैं నిమిత్తంగా చేశారు. और మరియు अव्यक्ति परिवार सारे అవ్యక్తి विश्व की పరివారం सेवा, परंतु అన్- अव्यक्ति परिवार మొత్తం में విశ్వానికి इस సేవ समय చేస్తున్నట్లు
అవ్యక్త పరివారంలో ఈ సమయంలో बहुतों को చాలా మందికి जो हर बात स्पष्ट होनी चाहिए, ఏదైతే आगे क्या స్పష్టం करना है, అవ్వాలో, ఇంకా बाबा ముందేం का చేయాలో, इशारा బాబా वो సూచనలు मिलता रहता है। ఇవి లభిస్తూ ఉన్నాయి. इसलिए आज అందుకని सोमवार ఈ का दिन రోజు है సోమవారం రోజు, और ఇది सबसे बड़ी సోమవారం, बात हर एक आत्मा అన్నిటికంటే పెద్ద पात्र విషయం है, ప్రతి ఆత్మ పాత్ర जो कर पा रहे ఉంది. हैं वो भी पात्र ఏ- हैं, ఏదైతే और जो చేయగలుగుతున్నారో किसी అది కూడా कारण से పాత్ర. नहीं कर पा रहे हैं वो ఏద- तो और भी बड़े ఏదైనా पात्र కా- हैं, ఏదైనా क्योंकि उनको కారణం तो వల్ల और ज्यादा చేయలేకపోయినా అది కూడా పాత్రే. कृपा की भी जरूरत है, आशीर्वाद की भी, और हम सब की शुभकामनाएं भी हर एक के प्रति। ప్రతి ఒక్కరి పట్ల ये नहीं जो శుభ कर रहे భావన हैं ఉంది. उनके प्रति है ఏదైతే और जो नहीं చేస్తున్నారో कर रहे వాళ్ళు, हैं उनके प्रति नहीं है, नहीं सबके लिए ఇది कृपा అందరి की కోసం, शुभकामनाएं हैं। చేస్తున్న వాళ్ళకి చేయని जो कर వాళ్ళకి पा కూడా, रहे हैं ఎవరైతే और जो చేస్తున్నారో नहीं कर पा వాళ్ళకి, रहे हैं उनको भी ఎవరైతే जरूरत है చేయలేకపోతున్నారో వాళ్ళకి शुभकामनाओं की, जैसे वो कर पाए। అవసరం, శుభ కామనల అవసరం ఉంది. बाबा की जब సో कृपा और आशीर्वाद होती है బాబా యొక్క तो కృప सुमति बनी ఆశీర్వాదాలు रहती है, तो అది जब సుగమం सुमति చేస్తూ बनी ఉంటుంది. रहती है तो अगर मति సుమతి చేస్తుంది बाबा की అంటే श्रीमत మతి, पर ही हम चल रहे हैं, మనం బాబా శ్రీమతం तो పైన बाबा की నడుస్తున్నాము. बच्चों की जीवन బాబా పిల్లల యొక్క सबको జీవితము मालूम है कि అందరికీ बाबा के लिए తెలుసు, ही है, ఇది బాబా కోసమే అని. और ऐसे बच्चों को बाबा అలాంటి दाता పిల్లలకి बन के బాబా देते भी దాత हैं, అయి ఇస్తూ ఉంటారు वरदाता కూడా, बन के वरदान देते వరదాత रहते हैं, అయి और हम వరదానాలు बच्चे ఇస్తారు. वो लेते जाते हैं మనం పిల్లలమైన और మనము हम అవి सबको देते తీసుకుంటూ जाते ఉంటాము. हैं, तो हर एक అవి अपने అందరికీ दिल से పంచుతూ ఉంటాము. अपने ఆ, भाग्य को ప్రతి ఒక్కళ్ళు देखकर హృదయపూర్వకంగా हर्षित भी होना తమ है భాగ్యాన్ని చూసుకుని और बस హర్షితులు ये दृढ़ అవ్వాలి. संकल्प रहना है, बाबा అలానే जिस దృఢ प्रकार से సంకల్పం आप పెట్టుకొని, करवा रहे हैं బాబా आप ఏ हमसे करवाते रहना। ఎలా అయితే मैं మీరు तो एक दिन तो చేస్తున్నారో लगता है అలా बाबा చేస్తాము. बहुत अच्छा आज ఓ आपने రోజు करवाया, करवाते रहना, ఈ రోజు బాగా చేశారు, क्योंकि ఇలా कोई भी कारण చేయిస్తూనే बन ఉండండి सकता है అని कि हम ना कर అనుకుంటాను. पाए, ఏదైనా కారణం వల్ల परंतु बाबा हम बच्चों को బాబా तो इसलिए పిల్లలైన आज मैं మనకు सभी जो भी किसी भी प्रकार की सेवा कर रहे हैं ఏ రకమైన సేవ सबको చేస్తున్నా मुबारक भी देती हूँ, అందరికీ और मुझे అభినందనలు भविष्य में తెలుపుతున్నాను. आप నాకు निर्विघ्न భవిష్యత్తులో होकर మీరు जो सेवा के నిర్విఘ్నులుగా आप అయి, निमित्त हैं वो कर पाए, ऐसी मेरी నిర్విఘ్నులుగా दिल అయి, से आप सभी के ఆ, प्रति ఆ, మీరు आशीर्वाद भी है చేస్తూ ఉండాలి. बहुत నా गम भी है హృదయపూర్వకంగా और మీకు खुशी भी ఆశీర్వాదము बहुत हो ఉంది, रही है, तो इसलिए సంతోషము ఉంది, आज डे ऑफ అదే ఆ साइलेंस భావన था ఉంది నాకు. और हर सोमवार को हम ప్రతి करते సోమవారం रहेंगे। అది చేస్తూనే ఉందాము. సైలెన్స్ हम सभी में सर्व गुण हैं, మనందరిలో సర్వగుణాలు ఉన్నాయి, सर्व गुण हैं, तो సర్వగుణాలు बाबा ఉన్నాయి. जो कहते हैं ना सर्व బాబా गुण అంటారు కదా, संपन्न, సర్వగుణ సంపన్నులు అని. पर हमें संपन्न बनना है, కానీ మనము और किसी भी సంపన్నులుగా चीज అవ్వాలి. को అన్ని గుణాలు ఉన్నాయి. संपन्न करने के लिए ఏదైనా గుణం సంపన్నంగా 9 చేసుకోవాలంటే कला से 16 कला बनने के लिए ఆ, उस गुण को కళావిహీనుల व्यवहारिक మినిమం रूप में लाना 16 पड़ता है। కళా సంపన్నులు కావటానికి हाँ, मेरे में धैर्यता है, मैं जानती నాలో हूँ, और ధైర్యం ఉంది, जैसे నాకు समय తెలుసు. हो, व्यक्ति है, परिस्थिति है, ఏదైనా పరిస్థితి కానీ, जितने వ్యక్తి तक मैं కానీ, धैर्यता बनाए रखती हूँ ఎంతైతే నేను वो ధైర్యంగా ఉంటాను. व्यवहारिक में आ जाता है वो गुण। వ్యవహారికంలో వచ్చినప్పుడు ఆ గుణము, एक व्यवस्था होती है, एक व्यवहार होता है, ఒకటేమో వ్యవస్థ ఉంటుంది, और ఒకటేమో दोनों बहुत వ్యవహారం ఉంటుంది. विशेष गुण है। అవి రెండు చాలా మంచి आजकल ये విశేష टॉपिक గుణాలు. इसलिए चल रहा है ఈ రోజు कि कईयों ఈ को कई టాపిక్ तरह की नई ఇందుకనే असाइनमेंट मिलती है నడుస్తుంది. भारत में या बड़ी భారతదేశంలో बड़ी, కానీ కూడా కానీ చాలా तो మందికి उनका అసైన్మెంట్స్ जो ఇవ్వటం జరుగుతుంది. व्यवस्था है बहुत अच्छी है, एफिशिएंट है, और వాళ్ళ व्यवहार వ్యవస్థ भी చాలా भी उनका ध्यान చాలా रहता है। బాగుంటుంది. स्वभाव धैर्यता का हो, गंभीर हो, గంభీరత बोलने में నుండి मिठास हो, మాట్లాడటంలో तो इस మధురత तरह से गुणों అనొచ్చు. को ఈ व्यवहारिक रूप में రకంగా लाना, ఆ, ఆ, तो बाबा कहते గుణాలను हैं उससे వ్యవహారిక రూపంలోకి बाबा भी తీసుకురావాలి. प्रत्यक्ष होगा దాంతో బాబా కూడా और आपके प्रति ప్రత్యక్షమవుతారు. भी सभी की भावना होगी।
మీకు కూడా ప్రతి ఒక్కరి मैं 1-2 दिन के लिए न्यू పట్ల जर्सी में ఆ थी, భావన ఉంటుంది నాకు. तो कई अच्छे-अच्छे अनुभव सुनाते हैं कि మంచి మంచి आपके सामने అనుభవాలు आए तो ये వినిపిస్తుంటారు. अनुभव हुआ आपकी दे మీ ఎదురుగా तो मैंने వస్తే ఈ बोला देखो అనుభవం मैं అయింది అని అంటుంటారు. बहुत सारे నేనన్నాను धातुओं की बनाई हुई मूर्ति हूँ। ఎన్నో मेरे अंदर ब्रह्मा बाबा की धातु ధాతులతో है, చేసిన మూర్తిని मामा అన్నాను. की है, మా అమ్మ प्रकाश मणि दादी की ప్రకాష్ है, మణి దాది, मनमोहिनी బ్రహ్మబాబా, दीदी की है, एक-एक మన్మోహిని दादी దీది, की ప్రతి मेरे में धातु ఒక్కొక్క है। तो దా आपको अनुभव దాది होंगे, ధాతు किसी को दादी का होगा, నాకు किसको ఆ, दीदी का होगा, किसको बाबा का होगा। కొందరు न దీది केवल वो అవ్వచ్చు, पर सारी దీది दादी हैं, కావచ్చు, బాబా क्योंकि బ్రహ్మబాబా हम बचपन కావచ్చు, से ही उनसे అవన్నీ पले, तो ఎందుకంటే उनके ही వాళ్ళకి धातु అనుభవాలు से కలగచ్చు, मेरी मूर्ति बनी వాళ్ళలాగా हुई है। అనిపించవచ్చు. तो अनुभव तो ఎందుకంటే होंगे నేను చిన్నప్పటి నుండి ही। వాళ్ళ ద్వారా పెరిగాను. लेकिन ये సో मैं जो मुझे बाबा ने दिया है నాకు ఏదైతే బాబా ఇచ్చారో वो అవి सभी को बांटने के लिए दिया है, అందరికీ इसलिए పంచడానికే शायद ఇచ్చారు. ये अव्यक्ति అందుకే परिवार दादियों ने हम ఆ सबको వ్యక్త ये పరివారం गिफ्ट दी है। దాదీలందరూ ఈ గిఫ్ట్ मुझे ఇచ్చారు. तो आश्चर्य होता है कि నాకు कैसे చాలా चुना ఆశ్చర్యం एक एक వేసింది. को। ఎలా బాబా ఒక్కొక్కరిని आज ఆమ్, हमारी ఆ, मुख्य సెలెక్ట్ చేసుకున్నారు भूमि అని. बहन की पार्टनर हैं रूपाली बहन, वो बॉस्टन में భూ- रहती हैं। आप लोग భూ- शायद नहीं భూమి जानते బేన్ होंगे, పార్ట్నరు शायद एंड में दिखा రూపాలి सकूं। బేన్, తను युगल है, परिवार में है, తనకి యుగలు बलदेव ఉన్నారు, सिंह పరివారము ఉంది. बालक है, ఆ, सारे మంచి विश्व में ढूंढ लीजिए కొడుకున్నాడు. ऐसा परिवार आपको नहीं मिलेगा। ఆ, और अपनी हिम्मत से ఎక్కడ निश्चय వెతికినా से కానీ ఇలాంటి పరివారం మీకు లభించదు. अपना చాలా నిశ్చయంతో धंधा भी करते, व्यवहार भी వాళ్ళ करते हैं, परिवार भी है, వ్యవహారము చేస్తారు, जॉब भी పరివారము है, ఉంది, జాబ్ కూడా ఉంది. और बहुत लगन से इतने చాలా वर्षों से లగ్నంతో ఎన్నో इमेजिन, సంవత్సరాలుగా इतने ఆలోచించండి. 7 वर्षों ఎన్నో से సంవత్సరాలుగా दिन रात इस సంవత్సరాల सेवा నుండి में రాత్రి तत्पर है। పగలు तो बहुत दिल से उनके రాత్రి प्रति పగళ్ళు प्यार సేవలో ఉన్నారు. और మీ दुआएं इसलिए निकलती हैं, करते रहिए, बाबा से చేస్తూనే आशीर्वाद ఉండండి. लेते रहिए, బాబా నుండి सब कार्य ఆశీర్వాదాలు संपन्न తీసుకుంటూ होगा। ఉండండి. అన్ని तो इस కార్యాలు तरह से సంపన్నం जैसे అవుతాయి. ఈ मन రకంగా में ये संकल्प आते మనసులో हैं, तो आज मैंने सोचा ఇలాంటి सुना సంకల్పం दूं, जो వస్తుంది. संकल्प आते हैं तो ఈ సంకల్పం तो बाबा వచ్చినప్పుడు कहते हैं వినిపించాలి जितना అనిపించింది. जो బాబా అంటున్నారు, ఎంతైతే स्वभाव सरल हो, तो सरल स्वभाव में बुद्धि इमेजिन नहीं करती है। సరళ స్వభావంలో अनुमान బుద్ధి करते అటు हैं ఇటు ना कई వెళ్ళదు. बार, అనుమానం शायद ऐसा, పడుతుంటారు शायद కదా, ऐसा, वो अनुमान అలాంటి नहीं వాళ్ళు होता। ఒకవేళ सरल स्वभाव అలాంటి वाला సరళ ठीक है, స్వభావం వాళ్ళు बहुत अच्छा సరిగ్గానే है। మంచిదే జరుగుతుంది అనుకుంటారు. तो जितना स्वयं ఎవరెంత सरल, స్వయం సరళంగా ఉంటారో उतना ही बाबा అంతగానే की याद भी सरल స్మృతి होगी। కూడా సరళంగా ఉంటుంది. ये तो अनुभव है, पल ఇదైతే पल అనుభవం किसी न అయింది కదా. किसी बात से बाबा की याद बनी रहती है। तो बाबा క్షణ कहते క్షణము हैं బాబా जितना ఏదో ఒక రకంగా బాబా जो గుర్తుకొస్తూనే ఉంటారు. हर बात में फिर ఎవరైతే क्या ప్రతి होगा, सरल విషయంలోనూ होंगे तो हर बात में సరళంగా स्पष्ट ఉన్నట్లయితే స్పష్టంగా మరియు और స్వచ్ఛంగా सरल ఉంటారో साफ होगा। వారు అంతే సరళంగా ఉంటారు. हर एक को अपने अंदर दिन प्रतिदिन सोन्नति तो स्पष्ट दिखाई दे रही होगी। तो बाबा ప్రతి कहते ఒక్కరికి हैं వాళ్ళ ఉన్నతి जो కనిపిస్తూనే जितना ఉంటుంది. सरल होगा బాబా అంటున్నారు, ఎవరైతే और जो जैसा ఎంత स्वयं होता ఎవరెంత है సరళంగా वैसे ఉంటారో ही उसकी అంతగానే रचना స్మృతి भी కూడా होती సరళంగా है। ఉంటుంది. స్వయం ఎలా ఉంటారో వారి రచనల్లో కూడా అవే तो సంస్కారాలు ये भी ఉంటాయి. अटेंशन रखने की जरूरत है। ఇది तो కూడా बाबा అటెన్షన్ कहते हैं పెట్టే और అవసరం वही ఉంది దీని మీద संस्कार కూడా. भी होते हैं। तो बाबा कहते हैं हर गुण को ప్రతి గుణము బాబా అంటారు, ప్రతి గుణం प्रैक्टिकल में, ప్రాక్టికల్ లోకి हर गुण को प्रैक्टिकल ప్రతి గుణము स्वरूप యొక్క ప్రాక్టికల్ స్వరూపంగా में आप एक सैंपल बनो। శాంపుల్ గా అవ్వాలి. बाबा को हम पर गौरव हो, బాబా పై మనకి ये तो గౌరవం ఉంది. एकदम सैंपल है, एग्जाम्पल है। जब వీళ్ళు छोटे-छोटे बाबा के శాంపుల్ पास आए అని అనిపిస్తుంది. तो बाबा ने कहा చిన్న देखो जो చిన్నప్పుడే बिजनेसमैन होता వస్తారు. है, एक ఎవరైతే ब्रीफ केस బిజినెస్ होती है, వాళ్ళ దగ్గర బ్రీఫ్ जिस కేస్ चीज का ఉంటుంది, बिजनेस होता है उसके सैंपल्स ले जाते हैं।
ఏ బిజినెస్ तो ఆ हम लोग శాంపుల్స్ तो विश्व ఆ सेवा की बात బ్యాగ్ कर లో रहे थे ఉంటాయి. మనం విశ్వ तो సేవ बाबा చేసే कहता था విషయం కదా. బాబా ब्रीफ केस అంటారు में सैंपल ले जाता हूँ तो हम लोगों को हमेशा బ్రీఫ్ बाबा కేస్ లో कहता था बच्चे ऐसा सैंपल శాంపుల్ बनो मैं తీసుకొని तुमको लेके घूमूं दुनिया में और मेरा బాబా बिल्कुल అంటారు మీరు खुश हो ఎలాంటి శాంపుల్ तो जब बाहर निकले तो हमें శాంపుల్ ये याद అవ్వండి, रहता అప్పుడు था నేను మిమ్మల్ని నాతో పాటు कि हमें తీసుకొని विश्व వెళ్తాను. में ऐसी सेवा करनी है విశ్వంలో ఎలాంటి సేవ तो చేయాలంటే बाबा के బాబా सैंपल बनो सभी एक బాబా एग्जाम्पल बनो శాంపుల్ గా तो ఎగ్జాంపుల్ बाबा గా आपको ఉదాహరణగా न అయితే केवल हम బాబా बाबा को साथ रखेंगे బాబా बाबा को भी మనల్ని आपको మ- साथ మన रखेगा బాబాని మనం आपको తోడుగా पता है ब्रह्मा ఉంచుకోవటమే बाबा కాకుండా ज्वेलर्स బాబా थे మనల్ని తోడుగా పెట్టుకుంటారు. మనం శాంపుల్ గా అయినట్లయితే व्यापार करते थे उनको पता था कैसे सेल करना है इसलिए బ్రహ్మబాబా हम सभी भी అంతకుముందు వ్యాపారం చేసేవాళ్ళు, తనకి सारे తెలుసు विश्व में ఎలా ఉమ్, अपने चेहरे ఆ, से अपने ఎలా चलन से गुणों అమ్మలు के व्यवहार से और सबसे बड़ी बात अपने మన ईश्वरी గుణాలతో कार्य की कमिटमेंट से వ్యవహారంలో నడవడిక हम ద్వారా ऐसे एग्जाम्पल ఈశ్వరి बने మన जो बाबा చాలా మంచి ఎగ్జాంపుల్ గా हमारे उदाहरण ఇవ్వాలి. देकर దా औरों के अंदर भी దాంతో उमंग उत्साह బాబా भरें మనల్ని ఉదాహరణగా तो చూపిస్తారు. इसलिए ఆ सोमवार है అందరికీ आज కూడా ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతూ बाबा से ఉంటాయి. बहुत दुआएं ఈరోజు लेनी है సోమవారం బాబా और నుండి आगे बढ़ते చాలా जाना है ఆ, ओम వరదానాలు शांति తీసుకొని अभी ముందుకు వెళ్తూ सभी कुछ ఉండాలి. क्षणों के लिए ఓం శాంతి. ఇప్పుడు అందరం కొద్ది క్షణాలు अपने आंतरिक తమ और बाहर के चेहरे ఆంతరిక में ఆ, एक संतुष्टि రూపంగాను ఆ, ఆ, बाबा के प्रति బాహ్య हमारा आभार రూపంగాను ముఖంలో సంతుష్టం और बाबा की दृष्टि से ఉండాలి. బాబా దృష్టి నుండి सर्वशक्ति गुणों को लेते సర్వశక్తులను हुए గుణాలను हम बाबा का తీసుకుంటూ ये कार्य करेंगे ఆ, ऐसा బాబా संकल्प लेके सभी కార్యాన్ని बैठे చేద్దాం ओम అనే शांति సంకల్పం తీసుకుని కూర్చుందాము. ఓం శాంతి. ओम शांति ఓం శాంతి. बाबा तेरी मीठी मुरली की धुन सुन कर के मन हर्षाए। अव्यक्तवाणी तारीख है 28 जून 1977। वेस्ट मत करो और वेट कम करो। ऐसे नहीं सिर्फ कमरे में बैठने అవ్యక్తవాణి की జూన్ एकांत 28, चाहिए, लेकिन 1977 मन एकांत వ్యర్థం हो। చేయకండి మరియు मन బరువును की తగ్గించుకోండి. एकाग्रता अर्थात एक की याद में रहना, एकाग्र होना यही కేవలం एकांत है। గదిలో ఒంటరిగా కూర్చోవటమే ఏకాంతం एकांत కాదు, में మనసు जाकर కూడా इन्वेंशन ఏకాంతంగా निकालते ఉండాలి. हैं ना।
మనసు యొక్క ఏకాగ్రత అంటే ఒకరి चारों జ్ఞాపకంలోనే ओर के నిలిచి वाइब्रेशन ఒకరిపైనే से परे चले जाते तो यहाँ కేంద్రీకృతం भी అవ్వటం. स्वयं ఇదే को నిజమైన आकर्षण ఏకాంతం. से परे ఎలా जाना అయితే पड़े శాస్త్రవేత్తలు ఏకాంతంలోకి ऐसे भी వెళ్ళి कई కొత్త होते हैं ఆవిష్కరణలు जिन्हें చేస్తారో, एकांत చుట్టూ पसंद ఉన్న आता ప్రభావాలు మరియు వైబ్రేషన్లకు संगठन में అతీతంగా रहना వెళ్ళి ఆలోచిస్తారో, हंसना అలాగే ఇక్కడ बोलना కూడా ज्यादा మనం అన్ని पसंद नहीं ఆకర్షణలకు आता అతీతంగా ఉండాలి. लेकिन यह కొంతమందికి हुआ ఏకాంతం बाहर అంటే मुक्ता ఇష్టం में ఉంటుంది. आना వారు సమూహంలో ఉండటం, నవ్వటం, अभी మాట్లాడటం వంటివి अपने को ఎక్కువగా ఇష్టపడరు. एकांतवासी కానీ बनाओ అది కేవలం अर्थात బాహ్యంగా మౌనంగా ఉండటం सर्वाकर्षण के మాత్రమే. वाइब्रेशन ఇప్పుడు से మీరు నిజమైన ఏకాంతవాసులు अंतर्मुखी కావాలి. बनो అంటే అన్ని अब ఆకర్షణల समय ऐसा आ रहा వైబ్రేషన్లకు है जो అతీతంగా ఉండి यही अभ्यास అంతర్ముఖులుగా काम అవ్వాలి. में आएगा ఇప్పుడు సమయం అలా వస్తుంది. अच्छा ఈ అభ్యాసమే आगे ఎంతో की मुरली कल ఉపయోగపడుతుంది. सुनेंगे ओम शांति మిగతా మురళి తర్వాత విందాము. तेरी ఓం శాంతి. मीठी मुरली की धुन सुन करके मन हर्षाए हो सुन करके मन हर्षाए मीठी प्यारी मम्मा ममतामयी जगदम्बा। हमारा वो जो पाप हो रहा है तुमको पता नहीं चलता है। बाकी तुम बाहर से समझते हो हम किसका गला तो काटा ही नहीं है। हाँ మీరు ఏం పాపం हमने చేస్తున్నారో किसी का తెలియకపోవచ్చు. हमने किसी से ఎ- झूठ तो बोला ही नहीं, ఎవరిని और किसी చంపటం से లేదు, हानि तो नहीं। అబద్ధం तुम చెప్పట్లేదు. इतनी बड़ी हानि कर रहे हो, కానీ इतना नुकसान कर रहे हो अपना भी और दूसरों हाँ, का भी। कन- इसी से तुम अपने पर ये पाप का ఎంతో अधिपति పాపం जाते हो, జరుగుతోంది. लेकिन इसका तुमको पता नहीं चलता है। కానీ మనకు इसी తెలియదు. कारण ही तुम కావచ్చు. अपने कर्म में दुखी होते आए हो। ये दुख ఈ कैसे కారణం बनता है? వల్లనే మీరు దుఃఖంలోకి अगर వస్తున్నారు. तुम्हें पता होता तो दुख में नहीं लो। बनाता। कोई दुख बनाएगा अपना? దుఃఖం नहीं, सब बनाने में उसमें తయారు लगे हुए हो, చేసుకుంటారా दुख के बनाने కావాలని? में, लेकिन बन नहीं पाता है। क्यों नहीं बन पाता है? क्योंकि तुम्हारी अनजानाई से तुम्हारे दुख के कारण जो है ना, हाँ, वो उल्टे कर्म దుఃఖానికి होते रहते हैं కారణం और तुम्हारा दुख हाँ, का कारण माना बढ़ता जाता है। చేసిన కర్మలు. इसीलिए बाप कहते हैं अभी इसी बात को బాబా समझो और ఆ, समझ कर करके ఈ जहाँ से విషయాలను మీరు तुम्हारा అర్థం दुख बढ़ता रहा చేసుకోండి. है, उसको अभी ఏ बंद విషయాల करो। వల్ల అయితే और फिर तुम उसके మీకు कारण को దుఃఖం सुधार कर కలుగుతుందో करके వాటిని అర్థం अपने लिए सुख చేసుకోండి. बनाते चलो। वो कहते కారణాన్ని चलो, वो కనుక్కోండి. बैठ करके सिखाते हैं। బాబా अभी కూర్చొని మనకు तो అర్థం बहुत చేస్తున్నారు. ఇప్పుడు और सहज, हाँ, స్ట్రైట్ सिंपल ఫార్వర్డ్ बात గా है, అయింది. इसमें भी कोई ఈజీ यहाँ मूंझने की అయిపోయింది. या कोई ఇందులో संशय लाने की भी बात కన్ఫ్యూజ్ नहीं। అయ్యే విషయం లేదు, कहीं డౌట్ जो పడే संशय విషయం लोगों లేదు. को आ जाते हैं कि यहाँ घर गृहस्थ కొంతమందికి जाके सब छुड़ाए जाते हैं। तो भाई छुड़ाने की సంశయం थोड़ी बात వస్తుంది. है, ये तो और ही घर गृहस्थ को सुधारने की बात है। ఇది हमारी जीवन సుధారణ చేసే విషయం. और మన घर गृहस्थ జీవితం जो सदा గృహస్థ सुख का रहे, वो कैसे रहे, ఆ, उसके लिए మనం बनाया जाता है। సంతోషంగా ఉండటానికి हमारे पास ఏం देखो చేయాలి? आदर्श ही ये है प्रवृत्ति का कि हम क्या बनाते हैं, यही तो एम रखी है कि हमको यही तो बनाना है। శాంపుల్ గా अगर हमको घर गृहस्थ ఇక్కడే మనం बनाना होता అవ్వాలి. तो ये घर गृहस्थ का आदर्श क्यों रखा है? हाँ? यही तो घर है, ऐसा बनाओ, ऐसा बनाओ। मिस्री से भी मीठे लगते तेरे बोल बड़े अनमोल शब्द ज्ञान ते सुन कर तेरे हुए असुर भी डावाडोल पर्वत से ऊंचा सागर से गहरा तेरा अनुपम ज्ञान तेरे गुण तेरी पहचान तुम हो मम्मा उच्च महान। Om Shanti. ఓం To remain శాంతి. constantly cheerful, be easy natured and tolerant.
సదాహర్షితంగా example ఉండేందుకు తమ of every నేచర్ను virtue సరళంగా తయారు చేసుకోండి. to the extent that సహనశీలుగా you అవ్వండి. have easy ప్రతి nature, గుణం యొక్క so your ప్రాక్టికల్ స్వరూపము. remembrance will also be easy. ఎవరెంత To స్వయం the extent సరళంగా you are ఉంటారో clear, అంతగానే that is, స్మృతి కూడా clean in సరళంగా every ఉంటుంది. situation, ఎవరైతే ప్రతి to that విషయంలోనూ extent స్పష్టంగా you మరియు will స్వచ్ఛంగా be ఉంటారో easy వారు and అంతే simple. సరళంగా ఉంటారు. Whatever you are స్వయం like, ఎలా in ఉంటారో వారి creation we have రచనల్లో those కూడా same అవే sense guns. సంస్కారాలు ఉంటాయి. Therefore, కావున ప్రతి become a గుణం యొక్క practical ప్రాక్టికల్ example of స్వరూపంగా every virtue. ఉదాహరణగా అవ్వండి. Om Shanti. ఓం శాంతి. Om Shanti. ఓం Welcome శాంతి. to Vikti Parivar. అవ్యక్త పరివారానికి Today's day స్వాగతం. 16. To remain constantly cheerful, అవ్యక్త be సూచన easy-natured and tolerant. సదాహర్షితంగా Today's ఉండేందుకు తమ topic: నేచర్ను సరళంగా practical తయారు చేసుకోండి. example of సహనశీలుగా every అవ్వండి. virtue. ఈ రోజుటి టాపిక్ ప్రతి గుణం యొక్క ప్రాక్టికల్ స్వరూపము. The specialities of Mother Jagdamba. We never saw మమ్మ Mama act ordinarily. She స్పెషాలిటీస్. was always royal. This is మమ్మ why, being the సాధారణంగా granddaughter ప్రవర్తించడం of Shiv Baba ఎప్పుడూ చూడలేదు. and the ఆమె daughter of ఎల్లప్పుడూ Brahma Baba, రాయల్ గా she ఉండేవారు. became అందుకే Ma, శివబాబా మనవరాలిగా Kamdenu, మరియు బ్రహ్మబాబా who కుమార్తెగా fulfilled everyone's అందరి కోరికలను desires. నెరవేర్చే Mama కామధేను మా never had అయ్యారు. any desires మమ్మకు for తన herself. కోసం She remained ఎలాంటి full కోరికలు ఉండేవి with కావు. all the treasures తండ్రి ఇచ్చిన given to అన్ని her ఖజానాలతో by the ఆమె Father. సదా సంపన్నంగా ఉన్నారు. Now we will listen to Moini Didiji. ఇప్పుడు మనము మోహిని దీది నుండి విందాము. Om Shanti. ఓం శాంతి. In path of bhakti, there is also భక్తిలో importance of day of Monday. భక్తి They మార్గంలో do కూడా fasting, they worship సోమవారానికి Shiva. విశేషత ఉంది. So for us also, మనకి కూడా after busy weekend, talking, బిజీ వీకెండ్ having తర్వాత bhog, everything, it's good to have మాట్లాడటం Monday, భోగు అయిన తర్వాత where we can do మండే fasting ఉండటం of the మంచిది. mind and fasting also of the body. ఆ, Because we had ఉపవాసం decided that ఉందా మైండ్కి in the బాడీకి. evening, ఈ సాయంత్రం half a day will be fasting, half a day we will eat. So ఫాస్టింగ్ it's ఉందాము. really, really very ఒక పూట important. తిందాం. And ఇది చాలా ఇంపార్టెంట్. I think any kind of You know, accomplishment ఏదైనా requires some సాధించడం renunciation, some సాధించడానికి sacrifice for ఏదైనా that. సాక్రిఫైస్ వదిలేయటం So we అవసరం also want అవుతుంది. to see that the task which Baba has started, బాబా ఏదైతే and that is స్టార్ట్ establishment చేశారో of the new అది world. కొత్త And when Baba had um, this కొత్త రాజ్య divine స్థాపన vision, when బాబాకి he saw that what he విజన్ could become, తను ఏమవుతారో అనేది కనిపించి the ప్రత్యక్షమైంది. aim and object in the form of Vishnu came in his తన vision. లక్ష్యము heard the ఎదురుగా words కనిపించింది. తను You are also విష్ణువుగా like ఉండటం. me. It was not clear నువ్వు to Baba in the beginning, బాబాకి but ఇది as he క్లియర్గా went on the అర్థం కాలేదు. spiritual journey, everything ఈ started becoming more and more clear. ఆత్మిక
మార్గంలోకి But వచ్చినప్పుడు also Baba క్లియర్గా saw స్పష్టమవుతూ ఉంది. exactly the బాబా scenes which are happening today all over the world. ఇప్పుడు ఏవైతే Mm. జరుగుతున్నాయో ప్రపంచం మొత్తంలో It's very, very ఆ, clear, right? అవన్నీ మనకి ఇప్పుడు Also, స్పష్టంగా the కనిపిస్తున్నాయి. task of establishment, అలానే and we all are instruments for that. Every కొత్త one of us, in ప్రపంచ whatever స్థాపన way, కూడా జరుగుతుంది. with whatever speciality, whatever ప్రతి capacity ఒక్కళ్ళు we can do, we మన all are committed to మనకి ఎంత this task కెపాసిటీ of ఉందో మనకి establishment. వచ్చే దాని ప్రకారంగా But in this ఇందులో establishment ఈ and the ఎస్టాబ్లిష్మెంట్లో completion of చేస్తున్నాము. the task, what is ఏదైతే important మనకి is ఇచ్చిన our stage టాస్క్ of perfection. కంప్లీట్ Our అవ్వడానికి stage మన of స్టేజ్ completion. I say once మీద you have కూడా full ఆధారపడింది. attention ఒక్కసారి on your own ఫుల్ self, అటెన్షన్ ఉన్నట్లయితే you మన have మీద that stage of perfection. Natural పర్ఫెక్ట్ service స్టేజ్ happen through you. తీసుకోవడానికి అప్పుడు You will become instrument. You will be మీరు source నిమిత్తులుగా of అవుతారు. inspiration. A good ఇతరులను example. ఇన్స్పైర్ చేయడానికి But it is నిమిత్తం అవుతారు. important that I become perfect. Baba's నేను task Baba will do, right? పర్ఫెక్ట్ గా అవ్వాలి అని We ఉండాలి. can become instruments, but it's Baba's task. ఇది బాబా But టాస్క్. to become perfect is my task, right? నేను Yes, పర్ఫెక్ట్ Baba గా will అవ్వటం అది నా give us పని. extra help. He బాబా will give us ఎక్కువ bonus. He will give బోనస్ more ఇస్తారు, blessings. ఎక్స్ట్రా హెల్ప్ ఇస్తారు, But effort has to be బోనస్ made. ఇస్తారు. కానీ You know, one time Baba said, పురుషార్థంగా if I make effort, పురుషార్థం నేనే this చేసుకోవాలి. will be my provision, right? So you have to be నేను perfect. చేసుకున్న దానికి నాకే ఫలం లభిస్తుంది. And I always కదా. remember నేను ఎప్పుడు whatever గుర్తుంచుకుంటాను, happens, Baba's ఏం task. జరిగినా ఇది But I have to బాబా be perfect. కార్యం, నేను పర్ఫెక్ట్ గా ఉండాలి And of course, అనుకుంటాడు. one of the signal Baba is giving us, perfect means బాబా your ఒక virtues should సిగ్నల్ be ఇచ్చారు. practical. పర్ఫెక్ట్ అంటే మీ Maybe I దైవీ think, గుణం yes, I have lot of కనిపించాలి. tolerance. టాలరెన్స్ ఉండొచ్చు, But when the కానీ situation comes, that's the time to see సిచ్యువేషన్ వచ్చినప్పుడు what's the అప్పుడు percentage of tolerance. ఎంత పర్సంటేజ్ టాలరెన్స్ లో ఎంత పర్సంటేజ్ ఉందో తెలుస్తుంది. I used to observe dadis. నేను One time we దాదీల్ని all were అబ్జర్వ్ in Peace Park చేసేదాన్ని. and Dadi Prakash ఒకసారి Mani was ప్రేస్ there. పార్క్ వెళ్ళాను, అక్కడ Those ప్రకాష్ days we మణి used దాదే to ఉన్నారు. spread mat on the ground and sit there and get our picnic plate. గ్రాస్ Some మీద souls have this పిక్నిక్ habit. They always గ్రాస్ talk మీద about others, right? మ్యాట్ వేసుకొని ప్లేట్ పెట్టుకునే వాళ్ళం. Instead of talking about knowledge, depth of కొంతమంది knowledge, ఎప్పుడు they ఇతరుల always గురించి bring out మాట్లాడుతుంటారు, something, someone, always ఎవరో external. ఎవరి గురించో So that was తీసుకువస్తారు. going on amongst others. కొంతమంది Dadi మధ్య was ఆ sitting విషయం there జరుగుతూ and ఉంది. దాది కూర్చుని smilingly, she kept eating her picnic plate. నవ్వుతూ And తన I was surprised ప్లేట్ లో ఉన్న because తింటూ ఉన్నారు. నాకు she did ఆశ్చర్యం not కలిగింది. think or say a word, nor తను she ఏం will stop ఆలోచించలేదు, them. తను వాళ్ళని You know, ఆపలేదు. sometimes we say, no, you all shouldn't be doing this, you should do this. No, she was just like detached observer, lovely. తను సాక్షిగా ఉంటూ ప్రియంగా And I ఉంటూ really చూస్తూ ఉన్నారు. remember that నాకు scene so much. నాకు అది నేను What చాలా is to సార్లు be గుర్తు detached చేసుకుంటాను. observer, what is to be, what you డిటాచ్డ్ should be అబ్జర్వర్ in whenever ఏమిటి there are అనేది such situations. చూశాను. So that was like her love, her tolerance, her టాలరెన్స్ అవన్నీ ప్రత్యక్షంగా కనిపించినాయి. and one time she was being ఒకసారి తను kind of criticized by one or two souls. ఒకరిద్దరు And తనను I couldn't కామెంట్ tolerate చేశారు. and Dadi నేను kept telling her, తీసుకోలేకపోయాను. no, you know, it's like దాది soup, you చెప్తా all don't ఉన్నారు, have to answer. మీరేం ఆన్సర్ చేయక్కర్లేదు So అన్నారు. then we నన్ను asked Dadi, నేను didn't దాదిని it అడిగాను, bother you at all? మిమ్మల్ని She said, అదేం no, బాధర్ చేయలేదా అంటే I నాకు was ఏం looking at లేదు, my 8 powers నేను నా 8 శక్తుల్ని and they were చూసుకుంటూ come or ఉన్నాను, not.
అవి పనిచేస్తున్నాయా లేదా And అని it's so చూసుకుంటూ ఉన్నాను. interesting that when ఇది you చాలా think ఇంట్రెస్టింగ్గా about these examples, ఇంట్రెస్టింగ్ that virtue దాదీల is ఎగ్జాంపుల్ చూసి practical. అవి ఆ వర్చులు Maybe ప్రాక్టికల్గా suppose ఉన్నాయి. it's in your head that I am this, I have a lot of patience. హెడ్లో So మనం అనుకోవచ్చు drama, నాలో చాలా different scenes పేషెన్స్ ఉంది. emerge, డ్రామాలో and డిఫరెంట్ that's సీన్స్ the time I have వస్తాయి. to see అప్పుడు what's the uh, percentage of నేను my patience. చూసుకోవాలి నా పేషెన్స్, నా And సహనం so ఎంత it's ఉంది really అనేది. what Baba is saying is important. బాబాయ్ ఏం Practical చెప్తున్నారు చాలా example. ఇంపార్టెంట్. Baba ప్రాక్టికల్ says of every virtue. ప్రతి గుణము ఒక Baba said to the ప్రాక్టికల్ extent స్వరూపం. that you have an easy nature, బాబా అంటున్నారు ఎవరెంత స్వయం so సరళంగా our ఉంటారో remembrance will also be easy. అంతగానే స్మృతి కూడా సరళంగా ఉంటుంది. Like Dadi Gulzar, లైక్ easy nature. గుల్జార్ దాదిది ఈజీ నేచర్, సరళంగా ఉంటారు. She did everything, right? తను అన్నీ చేశారు కదా. But not too much thinking, right? So ఎక్కువ remembrance was ఆలోచించలేదు. there. స్మృతి బాగా To the ఉండేది. extent that you are easy, ఎవరెంత Baba said స్వయం to the సరళంగా extent ఉంటారో you are clear అంతగానే స్మృతి కూడా that is సరళంగా clean ఉంటుంది. in every clean and clear ఎవరైతే ప్రతి విషయంలోనూ in స్పష్టంగా మరియు every situation. స్వచ్ఛంగా ఉంటారో So Baba says వారు అంతే to సరళంగా that ఉంటారు. extent you will be very, very so Baba says you will be easy and also simple. Simple, everything simple. So Baba says, whatever you are, స్వయం ఎలా Baba ఉంటారో says that your creation, వారి రచనలో కూడా అవే సంస్కారాలు whatever ఉంటాయి. you are, your creation will have same sanskars, same nature. Because every moment we are giving, ఎందుకంటే మనం ప్రతి even if we are not, క్షణం ఇస్తూనే ఉంటాం. and others are looking at us. So Baba says that the more, so therefore, become a practical example of స్వయం ఎలా ఉంటారో వారి every రచనలో virtue. కూడా అవే సంస్కారాలు ఉంటాయి. Practical కావున ప్రతి example. గుణం యొక్క ప్రాక్టికల్ స్వరూపంగా Yeah, ఉదాహరణగా there is అవ్వండి. not much time, whatever ఎక్కువ time సమయం we have, లేదు. use ఎంత every virtue సమయం మనకుందో ఆ for మనకున్న self-perfection and also గుణాలను for Baba's service. ఉపయోగించండి. So I think that Baba is giving us this homework. బాబా మనకి హోంవర్క్ ఇచ్చారు. It's just question of paying attention మనం and reminding అటెన్షన్ పే yourself చేయాలి. that అలానే we మనకి use మనం గుర్తు virtue, చేసుకోవాలి. that we నేను use power. శక్తిని ఉపయోగించాలి, గుణాన్ని How do I ఉపయోగించాలి అని respond to a situation? ఎలా Through a మనం virtue. సిచ్యుయేషన్కి ఎలా మనం And రెస్పాన్స్ then you అవుతామా see అంటే the result of that. గుణం ద్వారా కానీ శక్తి కానీ And what శక్తి you ద్వారా have కానీ. done at that time, you ఆ have సమయంలో ఏం restored చేశాం? virtue. వర్చుని So the గుణాన్ని virtues are like దానం show the చేశాను. virtue in practical and be example. ప్రత్యక్షంగా చూపించాలి మనలో ఉన్న గుణాలను. Like you are ఉదాహరణ doing hard కావాలి. work and there is no మనం tension. హార్డ్ వర్క్ చేస్తున్నాం There is అనుకోండి, no టెన్షన్ stress. లేదనుకోండి, స్ట్రెస్ Everyone లేదనుకోండి, notices. అందరికీ But if you're కనిపిస్తుంది అది. doing it and you are tense, you are kind of మనం internally చేస్తూ stressed, the whole లోపల atmosphere టెన్షన్ becomes పడుతూ like that. ఉన్నట్లయితే So everyone has అట్మాస్ఫియర్ to అంతా pay మారిపోతుంది కదా. attention, right? అందుకని ప్రతి ఒక్కళ్ళు అటెన్షన్ Okay, పెట్టాలి. Om Shanti. ఓం శాంతి. Wow, I did mention Rambai. నేను మెన్షన్ చేశాను. Shanti Rambai, Adibai, రాంబాయ్, ఆదిబాయ్, Rupali Ben. రూపాలి బేన్. This morning
ఓం శాంతి. Lot of blessings for all of you. మీ అందరికీ Praise చాలా God. The బ్లెస్సింగ్స్. family should also see you all doing so many things. ఫ్యామిలీ అందరూ మిమ్మల్ని World చూడాలనుకుంటున్నారు. service through Avyakti వా- I don't know what విశ్వసేవ God saw ఆ that వ్యక్తి పరివారం you ద్వారా two will be జరుగుతుంది. the instrument. All three of you. మీ Right. ముగ్గురు The family is ని seeing సెలెక్ట్ you. చేసుకున్నారు బాబా. Okay. Om Shanti. ఓం శాంతి. Baba's blessing. Thank you. Yeah, it's Baba. And your blessing, Didi. Thank you so much for all your support and family's love. Om Shanti. Baba. Every minute Baba is there. Om Shanti. खातिर हमारे दूर से चल के जो आप आए, दूर से चल के जो आप आए, स्वागत है दिल से आपका। तशरीफ आप लाए, खातिर हमारे दूर से When I wake up in the morning, good morning, mother and father, because I love parents. So Didi is sitting right now in Addison, New Jersey. And ఇది ఎడిసన్ న్యూ జెర్సీలో ఉన్నారు. home, Baba. బాబా We're so ఇంట్లో ఉన్నారు. fortunate. నేను చాలా As we were భాగ్యశాలలో. preparing, always, every time I do, but this time also, I was thinking like a deity, the goddess is coming. దేవత వచ్చినట్లు అనుకుంటున్నాను. खातिर हमारे दूर से మార్నింగ్ క్లాస్ ఇప్పుడు मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, नरों को आज धोने दो चरण आंखों के पानी। आप सभी भी बहुत ही मगन अवस्था में చాలా మగ్నావస్థలో बाबा के सामने బాబా సమీపంగా ఉన్నారు. देख रहे हैं कि आपको स्थान छोटा हो गया नहीं, सुन रहे हैं ఈ స్థలం చిన్నదైంది కదా. विश्व के मालिक को नहीं सब संकल्प करो सब आपको सुना जी दीदी में बहुत बहुत स्पेशल गेस्ट आए हैं। तो इनका नाम है स्पर्श शाह, आप जानते होंगे, बहुत बहुत फेमस है। I feel like not just my entire life, but I feel like in everyone's life, it is a constant process of God picking up our pieces and lining them with gold. Simplest answer to the question, why does God allow suffering, is simply to make us stronger. And a lot of times we have to go through the fire to be purified. Sarve bhavantu sukhinah, सर्वे सन्तु निरामयाः,
joy to creation, and peace to all. May sickness and weakness on no one fall. सदा खुश रहो, आबाद रहो। సదా ఖుషిగా ఉండండి. दीदार बड़ा सोना है, दीदार बड़ा सोना है, परिवार बड़ा सोना है, मेरे सतगुरु प्यारे माँ, दरबार बड़ा सोना है। मैनू सारे पुछदे हैं मेरे संगीत साथी, जिन्हें एक बार देख लई मेरे सतगुरु दी झांकी। दरबार बड़ा सोना शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना। तेरी रहमतों का कैसे, तेरी रहमतों का कैसे करूं मैं बखाना। शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना। तेरी रहमतों का कैसे करूं मैं बखाना। शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना। You're taking Shitoban with you? She wants to drive the cab. Om Shanti. Om Shanti, Didi. Om Shanti, body man. Yeah, Om Shanti. earlier you were saying congratulations to the మీరు translators, and I was thinking the same ఎదురుగా thing. But అంతకుముందు we didn't get any ట్రాన్స్లేటర్స్ కి translation of that last little bit. But కంగ్రాచులేషన్స్ the చెప్పారు. feeling was there of everybody's happiness that you had come to visit. Um, అందరూ సంతోషపడ్డారు మీరు విజిట్ చేసినందుకు. let me just go to what was in the blessing yesterday. And నిన్నటి వరదానం I గురించి really మాట్లాడదాం. liked, and నాకు I know చాలా this to be true, that నచ్చింది. Baba's greatness was in his ordinariness. బాబా And that he గ్రేట్నెస్ తన said ఆర్డినరీనెస్ that లో those ఉంది. who are not ordinary, in other words, ఎవరైతే if they're not సాధారణంగా లేరు simple, then they can become a problem. But you know, వాళ్ళు when there was a సింపుల్ గా description లేకపోతే of ప్రాబ్లమాటిక్ గా Mama అవుతారు. earlier మమ్మ on this గురించి evening, ఇవాళ it was సాయంత్రం said మమ్మ that గురించి she was చెప్పినప్పుడు never ordinary. So could you ఆర్డినరీగా maybe సాధారణంగా ఎప్పుడు లేరు అని tie those two things together? మీరు ఆ The రెండు విషయాల ordinariness గురించి thing. చెప్తారు. Yeah. Yeah. One is ordinary means not very laukic. ఒకటి You know, Mama చాలా was లౌకికంగా never ఉండటం. laukic. She was మమ్మ a ఎప్పుడూ laukic one. లౌకికంగా లేరు. ఆర్డినరీగా The other సాధారణంగా thing is ఉండటం like అంటే లౌకికంగా talk ఉండటం. the way you ఒక్కోసారి want. You know, it's like మమ్మ ఎప్పుడూ ordinary. లౌకికంగా So ఆర్డినరీ this is పీపుల్ గా word లేరు. ordinary is used in different మమ్మ contexts with both. So Mama was never ordinary means she never మమ్మ ఎప్పుడూ involved ఆర్డినరీగా లేరు. into ordinary ఎప్పుడు కూడా conversation or ఆర్డినరీ కన్వర్సేషన్ లో ఎప్పుడూ ఇన్వాల్వ్ even అవ్వలేదు. eating. Whatever she did was తినటం very ఏది unlike, కూడా very special. అలౌకికంగా ఉండేది, స్పెషల్ గా ఉండేది. And also other could be ordinary simplicity too. Like Brahma Baba, we Like say Brahma that బ్రహ్మ Baba. బాబా Yeah.
authority, but very అథారిటీగా polite, ఉండారు, very simple, చాలా very పొలైట్గా humble. ఉండేవాళ్ళు, హంబుల్గా very ఉండారు, polite too. సింపుల్గా ఉండేవాళ్ళు, And very అలానే alokik, రాయల్గా కూడా ఉండేవాళ్ళు, alokik. I think there అలౌకికంగా was never ఉండేవాళ్ళు. the sense of arrogance or that he felt he was better than someone else. That it was the ordinariness really was his humility more than not ordinary, and that had no value, but or plain. But it was the humility that he had, చాలా హంబుల్గా easy for ఉండేవాళ్ళు, everyone and anyone to approach him. And తన probably mentioned this దగ్గరికి before, రావటానికి you never see any photographs అందరికీ of ఈజీ Brahma అయ్యేది. Baba with any VIP. You know, you never see, you only see him with these old Matajis and very, very simple people. విఐపిగా తన్ని అనుకోలేదు, But it's that thing of చాలా approachable, సింపుల్గా as we say, you know, where దగ్గరగా అందరికి దగ్గరగా even the అనుభవం అయ్యేది. CEOs have an open door policy that anyone can ఓపెన్ go డోర్ along పాలసీ anytime. ఉండేది, But then ఎవరైనా we ఎప్పుడైనా were also వెళ్ళొచ్చు saying అని about అలా ఉండేవారు. Baba creates, or Baba makes you instrument. And బాబా so then మిమ్మల్ని నిమిత్తంగా చేశారు sometimes కొన్నిసార్లు, for each instrument, or maybe more, there are some నిమిత్తమైన వాళ్ళకి who have been a little bit problematic for others. కొంతమందికి And there are ప్రాబ్లమాటిక్ also some who became instruments and then they moved away. And so కొంతమంది ఇన్స్ట్రుమెంట్ గా అయ్యి Baba మళ్ళీ would have known వెళ్ళిపోయారు. all of that. So why did he make బాబా those instruments who would become bad examples? బాబా వాళ్ళని అంటే ఇన్స్ట్రుమెంట్ అయ్యి వాళ్ళు బ్యాడ్ ఎగ్జాంపుల్ గా అయిన వాళ్ళని Some apple are not very good ones, right? ఇన్స్ట్రుమెంట్ గా ఎందుకు చేశారు? It does happen. I remember that when Brahma Baba said one time బ్రహ్మ that బాబా Baba ఒకసారి spread చెప్పడం a నాకు net గుర్తుంది. for the parrots. Uh-huh. But then instead of parents, some crows also got caught. And then you have to deal with it. So it does happen. It does happen that they are made to be instrument, but they are not able to make good efforts and change their sanskars. But there are always some who really live for themselves, not for yagya, you know. Okay. కొంతమంది వాళ్ళ కోసమే జీవిస్తారు, యజ్ఞం కోసం కాదు. You will change yourself. You will adopt to యజ్ఞం కోసం అయితే you will adopt the royal way చేంజ్ of అవుతారు, yagya, you know. రాయల్ గా ఉంటారు. కొంతమంది నేను బాబాకి sustained by yagya. యజ్ఞం ద్వారా పాలన జరుగుతుంది. You know, some kind of karmic accounts that they're not able to do it. వాళ్ళ కార్మిక అకౌంట్స్ వల్ల వాళ్ళు చేయలేకపోయి ఉండొచ్చు. That have good wishes for everyone, because even they need a lot of good wishes. Exactly. Not only అందరి పట్ల గుడ్ విషెస్ ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి, వాళ్ళకి కూడా కావాలి కదా. Also, those who are not doing well, they need a lot of good wishes. ఎవరైతే ఎక్కువ చేసుకోలేకపోతున్నారు వాళ్ళకి ఇంకా గుడ్ విషెస్ ఎక్కువ కావాలి. Yeah, because that will be, as you say, a test of our ability to have good feelings. In other words, if everybody around us is perfect, you know, just like the deities, they don't have to make effort. All the instruments are good, but in between, instruments అందరూ మంచి వాళ్ళే. Transformation or obstacles come, they don't know how to handle that, you know. Okay. ఒకసారి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు ఎలా డీల్ చేయాలి. Take them into a very వాళ్ళ కార్మిక అకౌంట్స్ ఒక్కోసారి ఐసోలేటెడ్ స్పాట్ కి తీసుకొని వెళ్తుంటాయి. That's why I always like everyone to be part of the family. అందుకని నేను అంటాను అందరూ ఫ్యామిలీకి కనెక్ట్ అయి ఉండాలి అని. అప్పుడు వాచ్ చేస్తూ ఉంటాము, ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటాము. వాళ్ళకి చాలా ఎక్కువ ప్రేమ కావాలి, గుడ్ విషెస్ కావాలి. ఏదైతే వాళ్ళు మేనేజ్ చేయలేకపోతున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అదే నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. But then because they are Baba's children,
వాళ్ళు you are బాబా not even పిల్లలు. disturbed by that. Baba's children, okay. If Baba can బాబా have such పిల్లలు. children, I can have such brothers, sisters too. బాబా Yeah, అలాంటి because I పిల్లలు know ఉంటే they're also ఓకే, showing నాకు me what అలాంటి I అన్నయ్యలు lack. అక్కయ్యలు ఉన్నారు You know, అనుకుంటాను. and I mean, sometimes I'm that one for somebody else, you know, that I'm not being on my best behavior or living up to Baba's teachings. And then, you know, I become that for someone else. But it's something that I appreciate about the yagya, unlike, say, for instance, in other religions, where for some మిగతా infraction ధర్మాలు you can be excommunicated. And Mm. that doesn't really, I mean, it would have to be an extreme situation of violence or something. But here that doesn't happen. Nobody gets said you're no longer a BK or you can't come anymore unless they're really, మిగతా really, really ధర్మాల్లో problematic. వాళ్ళు మరి But పాపం చేస్తే no one will వెలివేస్తారు. ever ఇక్కడ be అలా sent జరగదు. away. ఆ, I appreciate that, right? అది నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. Yeah. Yeah. And something you said earlier too, and I was agreeing with you, very often what you say is related to the question I was going to ask. You give me the answer before I ask the question. And in yesterday's Murli too, నిన్నటి మురళిలో you could see where Baba knew all these things that were going to happen. The Murli was 16 years ago. And he was 16 సంవత్సరాల referring క్రితం to how even the facilities are giving their cooperation at the present time, but that the need for us to be sending rays, because a time will come when it won't be possible for the speaker and the listeners to be together. And that's the situation now, even in the Brahmin family. It's mostly వినేవారు by వినిపించేవారు Zoom. ఒకే It's not దగ్గర in person. ఉండలేకపోయే So I think this పరిస్థితులు thing వస్తాయని of అన్నారు. అది sending ఇప్పుడు మనం rays, చూస్తున్నాం. although we've heard it before, but he said it's going to be very important because of the fact that we are not able to come together. And I was wondering, you know, what your thoughts were about that. మీ ఆలోచనలు That is ఏంటి why దీని I గురించి? propose that as long as you can come, even going to అందుకని నేను ఇది Madhuban, ప్రపోజ్ people ask me, I చేశాను. said, as long you can travel or airlines will work, you should do it. Yeah. Because we don't know what is next. We don't know what is next. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. మీరు వెళ్ళగలిగినంత కాలము, ఎయిర్లైన్స్ తిరుగుతున్నంత కాలము మధుబనికి వెళ్ళండి. వీలైనంత వరకు సెంటర్కి వెళ్ళండి. So I encourage everyone that yes, there might be circumstances, but try to make it to Baba's home, you know. బాబా ఇంటికి వెళ్ళటానికి I've seen that ట్రై happen చేయండి. so many times. భవిష్యత్తులో టైం రావచ్చు, మీరు వెళ్ళాలనుకుని కావాలని వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళలేకపోవచ్చు. అలాంటి పరిస్థితులు రావచ్చు. కొంతమంది అంటారు గ్యాస్ ఎక్స్పెన్స్ అయింది, అన్ని ఎక్స్పెన్స్ అయింది. కొంతమందికి ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేయలేరు. బస్లో రండి, లేకపోతే కొంతమందితో కలిసి రండి అంటాను. And so this thing of even of sending rays, రేషన్ పంపించడం, I think it's easier when you're together in the center. అది ఈజీ అవుతుందా సెంటర్ లో ఉన్నప్పుడు? They want to devise a little plan. But you said something very nice last night. It was one of those throwaway lines. ఒకటి I don't remember what మీరు the చెప్పింది question నాకు was, ఒకటి but it was to do with sending బాగుంది. vibrations and the difference between ordinary remembrance and sending vibrations. ఆర్డినరీ స్మృతి వైబ్రేషన్స్ వ్యాపింప చేయటం, దీని గురించి చెప్పారు. మీరు అన్నారు మీరు భగవంతుని పిల్లలు.
అది చాలా it కంపాషనేట్ you could easily దయపూర్వకమైన see ఆలోచన those అనిపించింది. situations of war, etc., at the present time, and so that you're not just I'm sending you light and might, but you really saw them as your brothers and sisters and Baba's children. I thought it was a very powerful thought. So I think Yeah, even because yeah, ఇప్పుడు this యుద్ధం will జరుగుతున్న వాళ్ళందరినీ కూడా connect బాబా me పిల్లలు to అనుకున్నారు. నాకు అది God. చాలా నా yeah, మనసుని that తాకింది. was And I say అది that my love, my peace, or whatever, but నా one is ప్రేమ God's children. So when you think that way, ఇలా అనే బదులు creates వాళ్ళు God's బాబా presence. పిల్లలు, really it was అది very, very బాబా nice. Now, ప్రశంసను that's my తీసుకొస్తుంది. takeaway. Definitely, like we have to plan how to give message to the whole world and all that. It's happening, and we will plan more, and some definitely ప్లాన్ methods చేస్తున్నాం will అందరికీ come. మెసేజ్ But until now, వెళ్ళటానికి. whatever we అప్పటిదాకా do, we should continue to do it, ఏం right? చే Yeah, ఇప్పటిదాకా Whether ఏం through చేస్తున్నామో mind అది or, కంటిన్యూ చేద్దాము. whatever methods of media or whatever అన్ని is available and we could do, ఇప్పుడు we should ఏదైతే just do అవైలబుల్ it I instead of అవన్నీ sitting and చేస్తాం. always ఊరికనే thinking how it will happen to how yeah, the ఆ, message yes, will కూర్చొని yes. I ఆలోచిస్తూ don't know ఉండే whether you బదులు said it last night or అందరికి మెసేజ్ అలా this పంపించాలనే evening, బదులు ఇప్పటి and it వరకు was ఏం something ఎలా important in relation to వర్కౌట్ that, అవుతుందో అవి that by కంటిన్యూ sending చేద్దాం. those vibrations, ఆ that వైబ్రేషన్స్ there పంపించు, will be a result of those vibrations, that దానికి then ఫలం other things ఉంటుంది. would come along, things would open up. అప్పుడు ఇంకా I mean, and I know that many of మిగతా us are here విషయాలు because of the ఓపెన్ అవుతాయి. vibrations that were sent out by all of you before we came. And so that's the thing too. It's almost like you're what do they call it? Softening the ground in a kind of a way. And so I've taken this to heart, this thing of Baba talking about sending rays. And I think that will bring some kind of fruit that will make the other kind of service more successful too. Yeah. because you can Okay. have 100 heaters in the hall or wherever, but as soon as sun rises and the rays of sun, you can't replace, Mm-hmm. this is how we have to shine, with Baba's love, Baba's peace, whatever we have received. We appear as if sun has risen, Nice. Mm. Okay, Didi. Thank you so Okay, much. nice to see you, And you Vadivel. too, Thank Didi. you. Thanks again. Yeah. Om హీటర్స్ Shanti. ఉన్నా Good కానీ night. సూర్యుడు వచ్చినప్పుడు అది వేరేగా ఉంటుంది కదా. మనం కూడా అలా సూర్యుడిలాగా ప్రత్యక్షం అవ్వాలి ఒకసారిగా. ఓం శాంతి. Om Shanti. Thank you. So ఓం tomorrow is శాంతి. Tuesday. Our schedule from Amrit Vela, 3:30 రేపటి a.m. to 4:45 స్కెడ్యూల్ a.m. In the 3:30 evening, 5 నుండి to 6 p.m. 4:30 English దాకా Avyakt అమృత Murli వేళ, Ovation. Together సాయంత్రం and 5 నుండి breakup 6 from Avyakt దాకా Children Murli class, 5 అవ్యక్త to 5:30 p.m. మురళి రివిజన్ 6 ఉంటుంది o'clock ఇంగ్లీష్లో. Bhakti will start, followed by పిల్లల మురళి special క్లాసు 5 meditation నుండి with 5:30 Didi, దాకా, 7 to 7:30 6 నుండి p.m. 7 దాకా followed ఈవినింగ్ by బట్టి Hindi ఉంది. series, English తర్వాత series 7 and chit నుండి chat. 7:30 దాకా Now let's remember Baba and take మెడిటేషన్, Drishti from Didi. స్పెషల్ మెడిటేషన్ మోహిని దీదితో. తర్వాత 7:30 నుండి 8:30 దాకా చిట్ చాట్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీది నుండి దృష్టి తీసుకుందాం, బాబాని గుర్తు చేసుకుందాము. ఓం శాంతి. Om Shanti. Om Shanti. Om
Om Shanti. Om Shanti. ओम शांति मोहिनी ओम दीदी। शांति मोहन दीदी Om Shanti तो Didi. माँ की Om बधाई Shanti Bhavavi. ओम Thank you, शांति। Bhumi Om Ben. Shanti Moon Didi. Thank you so much. Om Shanti. Shanti Didi. Thank you, Baba. Om Shanti. ओम शांति। Om Shanti Avyakti Parivar. To remain constantly cheerful, be easy-natured and tolerant. A practical example of every virtue. To the extent that you have an easy nature, so your remembrance will also be easy. To the extent that you are clear, that is, clean in every situation, to that extent you will be easy and simple. Whatever you are like, your creation would have those same sanskars. Therefore, become a practical example of every virtue. सदा हर्षित रहने के लिए अपनी नेचर को सरल बनाओ, सहनशील बनो। हर गुण के प्रैक्टिकल स्वरूप जितना जो स्वयं सरल होंगे, उतना याद भी सरल रहेंगी। जितना जो हर बात में स्पष्ट अर्थार्थ साफ होगा, उतना सरल होगा। जो जैसा स्वयं होता है, वैसे ही उनकी रचना में भी वही संस्कार होते हैं। तो हर गुण के प्रैक्टिकल स्वरूप एग्जाम्पल बनो।